వేదిక మీద ఉన్న అశోక్ తేజ గారు, కోటి గారు, యాదగిరి గారు, అంబటి వెంకన్న, మిత్రులందరికీ నమస్కారం. నేను పాటగాడిని కాదు కానీ పాట చరిత్ర కొద్దిగా తెలుసుకున్నవాడిని కాబట్టి పాటకి సంబంధించిన కొన్ని అంశాలను చారిత్రకంగా మనం స్మరించుకోవడం అవసరం. పాట చరిత్రని స్మరించుకోవడం అంటే దాని వెనక ఉన్నటువంటి గాయకులని, శ్రమజీవుల సంస్కృతిని కూడా స్మరించుకోవడమే. ఈ స్మరణకి అవకాశం కల్పించింది టిఆర్సి. మన భారతదేశంలోనే కాదు, మన రాష్ట్రంలో కూడా తెలుగు నేల మీద ప్రతి మార్పుకి వెనక ఒక పాట ఉన్నది, ఒక ఆట ఉన్నది. ఆదిమ సమాజం అనుకున్నటువంటి ఆదివాసులలో కూడా ఈ పాట లేకుండా జీవన యానం లేదు. ఆ జీవనాన్ని మార్చుకునేటువంటి ప్రతి బాటలో కూడా పాట ఉంది. ఉత్పత్తిలో పాట ఉంది, వినోదంలో పాట ఉంది, విజ్ఞానంలోనూ పాట ఉంది. ఒకప్పుడు మన సంస్కృతి అంతా కూడా మౌఖికమే, మౌఖికం లయబద్ధమైనది. కాబట్టి లేఖనం లేని చోట గానం మాత్రమే ఉన్నది. మనం పండించే పంటల రకాల దగ్గర నుండి మనం కట్టే పన్నుల వరకు జ్ఞాపకాన్ని నుంచి మాత్రమే దానిని వ్యక్తం చేయబడేది, లయాన్వితంగా వ్యక్తం చేయబడేది. అంటే పాట ద్వారా, గేయ రూపం ద్వారా వ్యక్తం చేయబడే సమాజం మనది. కాబట్టి మనకి పాటకింత విలువ ఉన్నది. పాట తర్వాత వచ్చినటువంటి చాలా ప్రక్రియలకి ఇంతటి ప్రాధాన్యత మన సమాజం ఇవ్వలేదు. కానీ విచిత్రం ఏమిటంటే లేఖన సాహిత్యం వచ్చిన ఈ 1000 ఏళ్లలో మాత్రం పాట వెనకబాటు పట్టింది. దాని పాటలు మొదలైనాయి. పాట లేఖన సాహిత్యంలోకి ఇమడదనే విషయాన్ని గమనించారు. నిజమే, ఆ ధ్వనులని, ఆ రాగాన్ని, ఆ ఉద్వేగాన్ని అక్షరాలు పట్టుకోలేవు కాబట్టి దాన్ని తట్టుకోలేక పక్కన పెట్టేశారు లేఖన సాహిత్యం నన్నయాదులు. పాట పక్కనే పడింది. నన్నయ్య నుంచి మీరు ఇప్పటి వరకు తీసుకోండి, పద్యరచన పాటని పక్కన పెట్టేసి పద్యరచన ప్రధానమైపోయింది. అది కూడా ఆ పద్యరచన చేయాలంటే పాటల రచయితలకు ఉన్నటువంటి అనుభవము, జ్ఞాన సంపద, వ్యవహార సంపద, ఉత్పత్తి శక్తుల పదాల భాషా సంపద లేకపోవడం వల్ల సంస్కృత భాషని వాళ్ళు అరువు తెచ్చుకొని అందులో పద్యాలు రాయవలసి వచ్చింది. ఆ పద్యాలు రాయడానికి వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే ఒక అనువాద యంత్రాంగాన్ని తీసుకొని రావడం మొదలుపెట్టారు. ఆదికవి దగ్గర నుంచి మహాకవి దగ్గరి వరకు కూడా ఈ సంస్కృత భాషలోనే మనకు ఎక్కువగా రచనలు చేశారు. సంస్కృత భాష ప్రాతిపదిక మీద దాని ప్రభావంతో రచన చేయడం మనం అందరం గమనించాలి. ఒక్క పాటకవి మాత్రమే తెలుగు భాషని, దేశీయ భాషని, ప్రజల భాషని తీసుకుంటున్నారు. ఇట్స్ ఎ కంటిన్యూయేషన్. అందుకు తెలుగు భాషని రక్షించినందుకు పాట సాహిత్యానికి మనం తల వంచి సలాం చేయవలసిందే. మనకి పాట ప్రతిసారి పరాయీకరింపబడుతున్నది. మన ఉత్పత్తిలాగే శ్రమజీవి చెమట చుక్కల మాదిరిగానే పాట కూడా పరాయీకరింపబడుతుంది. పరాయీకరింపబడిన పాటలో కూడా అమితమైనటువంటి శక్తి మనం గమనించవచ్చు. చాలామందికి జానపద పాటల
రసాస్వాదన చాలామందికి తెలుసు. అయితే నిజంగా వినాల్సిన జానపద పాటల్ని వినలేకపోతున్నాం మనం. అవి మౌఖికంగానే ఉండిపోయాయి చాలా వరకు. తెలంగాణలో బిరుదురాజు రామరాజు లాంటి వాళ్ళు కొన్ని పాటలని సేకరించి పుస్తకాలుగా అచ్చువేసి తెలంగాణ పల్లె పాటలనే పుస్తకం తీసుకువచ్చారు. ఆ పుస్తకాలు మనకి అందుబాటులో లేవు. ఆ పాటల వెనక ఉన్నటువంటి రాగాల ఆలాపన కూడా తెలియనటువంటి విధంగా లేఖన రూపంలో మనకి కొన్ని కనిపిస్తాయి. చాలా పాటలకి మూలకర్తలు, సృష్టికర్తలు స్త్రీలే. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం గమనించవలసిన విషయం. పాట అంటే స్త్రీ పుట్టినిల్లు. అది వాళ్ళ గర్భంలోంచి ఉత్పత్తి జరిగినట్టుగా, శిశువు జనించినట్టుగా వాళ్ళ నోటి నుంచి పాటలు జనిస్తాయి. ఎందుకంటే స్త్రీకి అటు శిశువుని కనడం నుంచి ఉత్పత్తి చేసేది కూడా స్త్రీయే. మనకి శాస్త్ర గ్రంథాలు ఏమి చెప్పినాయంటే, అగ్రికల్చర్ వ్యవసాయాన్ని కనిపెట్టింది, విత్తును నాటింది, నాటిన విత్తు నుంచి ఫలితం తీసుకునేటువంటి ప్రాసెస్ స్త్రీకి మాత్రమే తెలుసు మొదట. ఇప్పటికీ స్త్రీలే అగ్రికల్చర్ లేబర్లో వాళ్లే ప్రధానం, నమ్మకాలలో వాళ్లే ప్రధానం, విశ్వాసాలలో వాళ్లే ప్రధానం. కాబట్టి స్త్రీకి పాటకి చాలా దగ్గరి సంబంధం ఉంది. స్త్రీలు పాడుకున్నన్ని సందర్భాలలో పురుషుడు పాడలేడు. పెళ్లిల్లో, నలుగుల్లో, హారతుల్లో, వినోదాల్లో, సరసాల్లో, సంభాషణల్లో వాళ్లే పాడతారు. ఒక్క పెళ్లికి సంబంధించి 10 ఘట్టాల్లో వాళ్ళు పాటలు పాడుకోవడం జరుగుతుంది. ఆఖరికి గర్భధానం పాటలు కూడా వాళ్లే, మంగళహారతులు వాళ్లే, దైవభక్తి పాటలు కూడా వాళ్లే. అక్కడ అదే పాటలు పాడే అటువంటి స్త్రీలు వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళితే పని చేస్తూ కోతలప్పుడు పాడేది స్త్రీలే, నాట్లు వేసేటప్పుడు పాటలు పాడేది స్త్రీయే, కలుపులు తీసేటప్పుడు పాటలు పాడేది స్త్రీయే. పురుషుడు దున్నేటప్పుడు పాట పాడడానికి వీలు లేదు. శ్రమజీవులు పాడగలుగుతారు. అది కూడా పురుష ప్రపంచానికి, ఆధిపత్యానికి తలొగ్గి మనము పురుషుడిని ప్రధానంగా పాటకర్తగా చూస్తున్నాం. అయితే ఉద్యమాలలో వచ్చిన తర్వాత పురుషులు ఎక్కువ మంది వచ్చారు, అది వేరే విషయం. నేను ప్రాచీన కాలంలో నుంచి ఇప్పటి వరకు సజీవంగా కొనసాగుతున్నటువంటి ఆ సంప్రదాయాన్ని మీ ముందుంచాలని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎక్కడా తెగిపోయింది. పురుషాధిపత్య సమాజంలో పాట స్త్రీ నుంచి దూరమైపోయింది. కానీ సంప్రదాయంగా, విశ్వాసపూర్వకంగా, అనివార్యమైనటువంటి శ్రమ జీవనంలో స్త్రీ ఆ పాటని, ఆ రిథంని దూరం చేసుకోలేదు. మన ముసలవ్వలు పాడే పాటలు ఇవాళ ప్రపంచీకరణ వల్ల, యాంత్రీకరణ వల్ల, సాంస్క్రిటైజేషన్ వల్ల, పురుషాధిపత్యం వల్ల కూడా ఆ పాటలు కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా ఈ అన్ని రకాలైనటువంటి పాటలు తెలంగాణలో చాలా ఎక్కువ. ఈ పాటలకు పుట్టిల్లు తెలంగాణ మాగాణం. ఈ తెలంగాణ మాగాణంలో పాడబడని రాగం లేదు, చెప్పబడని ఇతివృత్తం లేదు. అట్లా తెలుగు భాషని తమ పుక్కిటిలో వచ్చి ప్రచారం చేస్తూ దానిని కాపాడినటువంటి పాటల పల్లవులకు, ఆ కవులకి, గాయకులకి మనం రుణపడి ఉన్నాము. అది ఒక వారసత్వ సంపద. ఆ వారసత్వాన్ని ఇప్పటి వరకు మనం కొనసాగిస్తున్నాము. ఈ కొనసాగింపులో ప్రపంచంలో ఇంతకాలం ఇన్ని ఉద్యమాలలో మనము తెలుగు పాటని మన వెంటే చూస్తున్నాం. ఆ పాట ద్వారా చైతన్యవంతులమవుతున్నాం. ఆ పాట ద్వారా మనము మన సమాజాన్ని,
మార్చడానికి, చైతన్యం పొందడానికి పాటే. పాట ఒక పాటగాడు రాయడానికి వెనక ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతి లేకుండా ఆ పాట సృజన జరగడానికి వీల్లేదు. ఇక్కడ వచ్చినటువంటి పాట అభివృద్ధి చెందినటువంటి సమాజంలో, దేశంలో ఆ పాట రావడానికి వీల్లేదు. అక్కడ ఇంత చక్కనైనటువంటి రిథం ఉండడానికి వీల్లేదు. శ్రమజీవన సంస్కృతిలోంచి వెలువడేటువంటి ఆ విధానం లేకుండా ఆ పాట బతకలేదు కూడా. పాట ఎప్పుడూ మౌఖికమే. ఈనాటికి కూడా తెలంగాణ ఉద్యమ గీతం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బతికించింది, నడిపించింది, దానిని ముందుకు తీసుకుపోతున్నది. దీంట్లో అవాస్తవం లేదు, సత్యం. మరి ఈ చైతన్యం పాటగాడు లేకుండా వస్తుందా? కాదు, పాటగాడు కూడా ఉన్నాడు. పాటగాడు ముందున్నాడు. తర్వాత వచన కవిత్వం అని చెప్పడానికి వచన కవిగా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అంతటి విలువైన, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పాట వల్ల చాలా కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి, ఒక్కసారిగా వచ్చేస్తాయి. ఒక్క పాట ద్వారా జాతీయ కవులు అయిపోతారు కూడా, గురజాడ గేయం లాగానే. అంతటి శక్తి పాటకుంది. మళ్ళీ గానము, గేయము, పాడబడేది గేయం, గానము చేయడం. అది గురజాడ లిరిక్స్ కావచ్చు, గేయాలు కావచ్చు, గద్దర్ పాటలు కావచ్చు. మధ్యలో ఈ రెంటి మధ్య ఒక సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 100 ఏళ్లలో కూడా పాట మన సమాజాన్ని అంటిపెట్టుకొని ఉంది. స్వాతంత్రోద్యమంలో గరిమెళ్ల నుంచి, మన జమీందారీ వ్యతిరేకోద్యమానికి వ్యతిరేకంగా వచ్చిన పాటలు, ఆ తర్వాత తెలంగాణ రైతాంగ పోరాటంలో వచ్చినటువంటి పాటలని మనం పరిశీలించి చూస్తే మనం నాజర్ని విస్మరించలేము, సుద్దాల హనుమంతుని విస్మరించలేము, తిరునగరి రామాంజనేయుల్ని విస్మరించలేము, ఒకే ఒక్క పాడినటువంటి బండి యాదగిరి పాటని మనం విస్మరించలేము. ఒక్క పాట ద్వారా చరిత్రని సృష్టించినటువంటి ఘట్టాలు మన తెలంగాణలో ఉన్నాయి. 80% పాటలు ఇంకా మౌఖికంగా ప్రజలలో ఉన్నాయి. వాటిని సేకరించేటువంటి ప్రణాళిక లేదు, ఆలోచన లేదు. మనం ఉద్యమ గీతాలనే ప్రమోట్ చేసుకోలేకపోయినాం. ఆంధ్ర దాటి, తెలంగాణ సరిహద్దులు దాటి తెలంగాణ పాట యొక్క ప్రాభవాన్ని మనము మన ప్రజలకి, మన సానుభూతి పరులైన ప్రజల దగ్గరికి కూడా మనం తీసుకోలేకపోయాం. మన క్యాసెట్లు మన సరిహద్దుల్లోనే ఉన్నాయి, మన పాటగాళ్ళు ఇక్కడే ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళి పాడలేని పరిస్థితి. మన అచ్చైన పాటలు కొన్ని మాత్రమే వాళ్ళు చూసే ఇది ఉంది, కానీ అచ్చైన పుస్తకాలని కూడా మనం అక్కడ మన సరిహద్దు కావాలా అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. పాట ఎంత గొప్పదో దానికి అన్ని రిస్ట్రిక్షన్స్ కూడా, పరిమితులు ఉన్నాయి, పరిధులలో అది బంధింపబడిందనే విషయాన్ని కూడా గమనించాలి. పాటకి శత్రువులు చాలామంది ఉన్నారు. అలాంటి శత్రువుల్లో చరిత్ర, సాహిత్య విలువలో అనే ఇది మొదటి శత్రువు. దానికి ఏం కావాలి? చదువుకునే పాఠకుడికి అది ఆనందం కలిగించగలగాలి, వినే శ్రోతకి కాదు. చదువుకునేవాడు శ్రోత కాడు. ఆ చదువుకునేవాడు ఎంత దూరం పోయాడంటే, వాళ్ళ అమ్మ కూడా మాధుర్యంగా పాడే గొప్పనైనటువంటి పాటలో సాహిత్యం ఉందని కూడా ఒప్పుకునే పరిస్థితికి రాలేదు. అంటే లేఖన సాహిత్య చట్రం ఆ విలువలు ఎంతగా ప్రభావితం చేశాయంటే, ఇదే రాసిందే కవిత్వం, వినేది నోటి మాట, రోకటి పాట. దీనికి డెరావేటరీ వర్డ్స్, చాలా అసభ్యకరమైనటువంటి పదాలు కూడా వాళ్ళకు తెలియకుండానే పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి.
కాబట్టి మిత్రులారా, తెలంగాణ పాటని హైలైట్ చేయడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని కూడా హైలైట్ చేసుకోవడమే. మనం తెలంగాణ పాటలు విని చైతన్యం పొందినాము, కానీ ఆ పాటని విశ్వవ్యాప్తంగా వదిలిపెట్టండి, దేశవ్యాప్తంగా వదిలిపెట్టండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానిని మనము ప్రచారంలోకి తీసుకురాలేదు, దాని విలువని ముందుకు తీసుకుపోలేదు. అటు సాహిత్యంలోనూ, సంగీతంలోనూ, ఉద్యమ స్థాయిలోనూ అవి గొప్ప పాటలు చాలా వచ్చాయి. ఎన్ని క్యాసెట్లు అండి! ఒక్క పుస్తకం 500 కాపీలు వేసుకొని నేను కవిత్వం రాసి చాలా గొప్ప కవినేని ఒక 5 జన్మల వరకు ఫీల్ అవుతూ ఉంటాను. కానీ ఒక పాట లక్షల క్యాసెట్లలో వచ్చి ఒక్కొక్క క్యాసెట్ ఎన్నో వేల సార్లు అది రిపీట్ అవుతూ దాన్ని వింటూ ఉన్నప్పటికీ కూడా ఆ పాట పాఠ్యము ఒక్కటే అనుకుంటాడు లేఖేత కవి. నా పుస్తకంలో అచ్చయింది ఒకే పేజీ ఒకేసారి, కానీ ఇది ఎన్ని మెదళ్లలో ఎన్నిసార్లు ముద్రింపబడుతుంది. అట్లా ముద్రింపబడినటువంటి పాటని, దాని విలువని, ప్రాధాన్యతని మనమే గుర్తించడం లేదంటున్నాను. గాయకులు గుర్తించడం లేదు, విమర్శకులు గుర్తించడం లేదు, మేధావులు కూడా గుర్తించడం లేదు. ఎందుకంటే పాట విని వదిలిపెట్టదగినది అనే ఒక సాంస్క్రిటైజ్డ్ భావన, భూస్వామ్య భావన మనలో కూడా ఉండడం వల్ల పాటని ఆనందించే వస్తువుగానే చూస్తున్నాం తప్ప మరొకటి కాదు. కాబట్టి మిత్రులారా, మనకు ఉన్నటువంటి పాత విలువల చట్రాన్ని దాన్ని రూపుమాపి, దానివల్ల కోస్తా ఆంధ్రులకు కూడా ఉపయోగమే. అక్కడ ఉండేటువంటి ప్రజా గాయకులు వాళ్ళ సాహిత్యాన్ని కూడా అక్కడి వాళ్ళు మెచ్చుకునే విధంగా మనం చేయగలగాలి. ఈ పాటని మనం హైలైట్ చేసి ఇప్పుడు కొత్త సాహిత్య విలువలని మనం ప్రతిపాదించాలి, దాన్ని ముందుకు తీసుకుపోవాలి. అక్కడ సాహిత్య పరంగా కూడా మనం విజయం సాధించాలి. విచిత్రం ఏమిటంటే చాలా వచన కవిత్వాల పుస్తకాలు వచ్చాయి. సంతోషం, రావద్దని కాదు, రావాలి, ఇంకా రావాలి, ఎక్కువ రావాలి. ఎందుకు ఎక్కువ రావాలంటే అది ఒకేసారి ముద్రింపబడుతుందండి. ఒకే పేజీలో, ఒకే పుస్తకంలో రీప్రింట్ వచ్చిన తెలంగాణ కవిత్వ గ్రంథము మరొకటి లేదు. ఒకేసారి వచ్చవుతుంది, రెండోసారి పునర్ముద్రణకు రాదు. కానీ ఒక పాట వేల సార్లు వచ్చవుతుంది, లక్షల మెదళ్లలోకి అది ఇంకిపోతుంది. కాబట్టి అది గొప్పది, దానిని మనం హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మన స్వార్థం గురించి అయినా హైలైట్ తెలంగాణ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకైనా మనము ఈ పని చేయవలసి ఉంది. తెలంగాణ జాతీయ గీతం రాసిన అందశ్రీ వచ్చాడు, సంతోషం. అందశ్రీ ఇక్కడికి వస్తే సంతోషం, రా. నువ్వు నువ్వు ఇటు వచ్చేసాయి సరే, ఇక నీదంటూ ఒకటి. కాబట్టి ఇవాళ ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు అందశ్రీ. వందలాది గేయాలని, పాటలని సమకూర్చి, సేకరించి, అచ్చేసి దానిని విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్నందుకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. దానికి ముందు నేను, వేదకుమార్ గారు సంవత్సరంగా ఆలోచిస్తున్నాము. ఈ పాటలని సాహిత్య విలువలతో కూడినటువంటి కొన్ని పాటలని సేకరించి దానిని తీసుకుపోవాలి ఇతర ప్రాంతాలకి. ఏమండి, 8 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. దాంట్లో మనం 4 కోట్లు అనుకుంటున్నాం, 4 కోట్లు బయట ఉన్నారనుకోండి. కానీ తెలుగు వాళ్ళు 16 కోట్ల మంది వివిధ రాష్ట్రాలలో ఉన్నారు. తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు. ఇన్ని రాష్ట్రాలలో తెలుగు వాళ్ళకి తెలంగాణ పోరాట పాట అందిందా? అందలేదు. ఒక్క పాట కూడా తెలియదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వింటే తప్ప, లేదా అది టీవీలోనో, రేడియో అయితే మన పాటలు వెయ్యదు, టీవీలో అనుకోకుండా సభలు సమావేశాల కవరేజ్లో ఈ పాట అనుకోకుండా వస్తే తప్ప. ఎంత అన్యాయం అండి. మనము
వాళ్ళ విశ్వవిద్యాలయాలలో తెలంగాణ పాట సిలబస్లో పెట్టే విధంగా మార్చగలిగిన నాడు మనం పాటకు గౌరవం ఇచ్చినట్టు అవుతాం. అటు చచ్చినట్టు పెట్టాలండి. ఎందుకంటే అంత విలువైనటువంటి సాహిత్యం ఇది. లక్షలాది ప్రజల సామూహిక గానం ఇది. కాబట్టి దీనికి అంత శక్తి ఉంది. ఇది చాలా టెస్టెడ్ మెటీరియల్. సంగీతంలోనూ, సాహిత్యంలోనూ, భాషలోనూ ఎంతో ప్రత్యేకమైన సాహిత్యం. ఇంతటి సాహిత్యాన్ని ఎన్ని భాషల్లోకి అనువాదమైందండి? ఎక్కడ అనువాదమైందండి? ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా అండి? ఎట్లాగూ పెద్ద పార్టీలు పట్టించుకోవు. ప్రాంతీయ పార్టీలైనా ఒక 100 మంచి పాటలని మన వాళ్ళయి, మనం పాడుకున్న పాటలు, మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే పాటలు, వీటిని హిందీలోకి చేద్దాం, ఇంగ్లీష్లోకి చేద్దాం. నాయనా మీరు రండి, మీరు మాట్లాడండి మాతో. ఎవరు అనరు. రాజకీయ ప్రలోభాల వల్ల, రాజకీయాలే ప్రధానం కావడం వల్ల ఇంత గొప్పనైనటువంటి విలువైనటువంటి సాహిత్యాన్ని పక్కన పెడుతుంటే కూడా తెలంగాణ పౌర సమాజం చూసి మిన్నకుండడం చాలా బాధాకరం. మేము అలాంటి పాటలను 70 వరకు సేకరించి అక్కడ ఉంచాము. ఆయన పనిలో ఆయన, నా పనిలో నేను. కాకపోతే త్వరలోనే తీసుకొస్తే వారికి కూడా ఉపయోగం ఉంటుంది అని అనుకుంటూ అలాంటి అవకాశాన్ని ఆలస్యం చేసినందుకు కూడా మన్నింపులు కోరుతున్నాను. ఇకపోతే నేను చెప్పినట్టుగా పాట ఎప్పుడూ కూడా పరాయీకరింపబడుతూ ఉంటుంది. అది సినిమా పాట అవుతుంది, అడ్వర్టైజ్మెంట్ పాట అవుతుంది, వేరే పాటలుగా వేరే రూపాలు ఎత్తుతుంది. అది మార్కెట్ని కూడా ఆనందింపజేయడం కోసం ఆ పాటని ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా సినిమా రంగం. తెలంగాణ కవులు ఎవరు కూడా తమ రాసిన పాటలని వాళ్ళు ఉపయోగించుకున్నారు తప్ప ప్రత్యేకంగా సినిమా కోసం రాయమని అడిగితే వీళ్ళు రాసిన వాళ్ళు చాలా తక్కువ. అంటే ఆ పాటకు అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి వాళ్ళు సినిమాలకి తీసుకుంటున్నారు. కానీ ఆ సినిమాల్లో ఎలాంటి పాటలు వస్తాయి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ పరాయీకరణ నుంచి కూడా మనం కాస్త ఆలోచనగా చేసి అటువైపు ఉన్నటువంటి పాటల కంటే భిన్నంగా దేశీయమైనటువంటి బాణీలతో పాటుగా కవుల సృజనాత్మకంగా సృజించినటువంటి బాణీలు ప్రజలు బాగా వాటి పట్ల ఆకర్షితులవుతున్నారు. కాబట్టి బాణీ ముఖ్యంగా తెలుగు భాషలో ఉండే మాధుర్యము, పదాలు, ఆ స్త్రీల భాషని కూడా ఇప్పుడు మన ఉద్యమ చైతన్య గీతాలలోకి స్వీకరించిన నాడు ఆ పాటకి మరింత పదును తీరుతుందని, మరింత కమ్యూనికేషన్ పెరుగుతుందని కూడా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అంబటి వెంకన్నను తరువాతి కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను.